నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ మేము మాటలతో కాదు మిస్సైళ్లతో సమాధానం చెప్తాం. ఉగ్రవాదం పీచ మనుస్తాం, పాకిస్తాన్ పీక పిసుకుతాం. ఇదొకటే గొంతు. అంతర్గత ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు, రైతుల సమస్యలు ఖచ్చితంగా మాట్లాడదాం. మనం ఉన్నప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ వారిలో ప్రధాని ఇందిరాగాంధీని ప్రతిపక్ష నేత వాజ్పేయి దుర్గామాతతో కొలిచారు. ఎస్, మాదొకటే నేషన్, ఇండియా, భారత్. ప్రతిపక్ష నేత వాజ్పేయిని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ విషయంలో భారత తరపున మాట్లాడే ఏకైక ప్రతినిధిగా పంపించారు రాజీవ్ గాంధీ. ఎస్, మాదొకటే గొంతు. ప్రధాని నరేంద్ర మోదీ మా నాయకుడు 140 కోట్ల మందికి ఏకైక ప్రతినిధి డెసిషన్ తీసుకోవడానికి. అప్పుడు ఉగ్రవాదులు చెప్పారు పహల్గాంలో, మోదీకో బోలో, టెల్ మోదీ. మీకు కూడా తెలుసు 140 కోట్ల మందికి సింగిల్ పాయింట్ కాంటాక్ట్ మా ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఇప్పుడు ఇన్ని దాడులు చేస్తున్నాం, మీరు ఎవరికి చెప్పుకుంటారా భయ్? ప్రధానికా, ఐఎస్ఐ చీఫ్కా, ఆర్మీ చీఫ్కా, ఉగ్రవాదుల నాయకులకా, లష్కరే తోయిబా చీఫ్కా? ఎవరికి చెప్పుకోవచ్చు మీరు? ఎవరి మాట ఎవరు వింటారు? మా 140 కోట్ల మందికి ఒకటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, నరేంద్ర మోదీ. మిస్సైల్ గుర్తుపెట్టుకోండి. జమ్మూలో మీ ఆటలు సాగవు. రాత్రి రాజస్థాన్లో ప్రయత్నాలు చేస్తున్నారు, రాజస్థాన్ కూడా బ్లాక్అవుట్, అక్కడ కూడా క్లెమోఫాస్. మీ ఆటలు సాగవు. మేజర్ ఒబరాయ్, మా భరతమాత ముద్దు బిడ్డ, యూనిఫామ్లో యుద్ధం చేసినటువంటి మేజర్ ఒబరాయ్ చెప్పినట్టు ఈ రాత్రి మీ కంటి మీద కునుకుండదు. మా మహిళలు, మా వీరవనితలు నిన్న ఈరోజు ప్రపంచాన్ని అడ్రస్ చేసిన కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్పినట్టు మా మహిళలు మా సరిహద్దులను కాపాడతారు. మేము ప్రశాంతంగా నిద్రపోతాం.